రిక్తో కారాపు కారాపురా. మంగ అక్కడ యాక్సిడెంట్ అయిందిరా. అయ్యో ఏంటే పర్వాలేదా? ఏంటా తోలడము? బ్రేక్ ఫెయిల్ అయింది. ఫెయిల్ అయిందా? చేశారా? ఏం మాట్లాడుతున్నావే? మా కార్కి మేమెందుకు చేయిస్తాం? మా కారుకి చేయించబోతే తారుమారైందేమో, ఎవరికి తెలుసు? అలా ఏం కాదు. సరేలే, చెడపకురా చెడేవు అని ఊరికే అన్నారా? ఎవరు తవ్విన గోతులో వాళ్లే పడతారులే అంటారు. అన్నారులే. ఓ అంటున్నారు. ఓ పక్క రక్తాలు కారుతుంటే మీరు రక్కుడేంటి? ఫస్ట్ హాస్పిటల్ కి తీసుకువెళ్ళండి, నాకు నొప్పులేస్తుంది. అరవకే తీసుకెళ్తాము. గంగా దాన్ని పట్టు. జాగ్రత్త. పట్టుకోరా. అబ్బా జాగ్రత్త. ముందు వెళ్ళి ఆ డోర్ వై. సచ్చినోడు మార్చి తీసేసి మన గాలి తీశాడు. ఇంకా నయ్యం, ఏ లారీకో గుద్దులా ఏకంగా పోయేవాళ్ళం. అలాంటి వెదవికి నువ్వు పనిచ్చావు. ముందు నిన్ననాలి. సర్లే, నాకు మాత్రం తెలుసా ఏంటి? ఎన్ననుకుంటే మాత్రం అయింది రివండ్ అయ్యి మారిపోతుందా? వదిలే. ఇది వదులుతాలే గాని రేపు గుడికి వెళ్లకుండా తప్పించుకునేది ఎలాగో అదే చెప్పు. దానికి ఒక బ్రహ్మాండమైన ప్లాన్ వేశానుగా. ఏంటది? గోడలకి చెవులుంటాయి, వింటాయి. నేనిక్కడ చెప్పను, రాత్రికి చూపిస్తాను. డైరెక్ట్ గా బొమ్మ నీకు కనపడుద్ది, చూడు. వరి ఏం లేదుగా. డోంట్ వరీ, మంగుంది చూసుకుంటుంది. లేదు సార్, రేపు మీరు గుడికి రావాల్సిందే. మేడం, ఎందుకండి నన్ను ఇలా హింస పెడుతున్నారు? ఇంకలా అవ్వదు సాంబశివరావు గారు, పాము చెప్పేస్తుంది. ఒరిజినల్ కాకపోతే చంపేస్తుంది అంటున్నారు కదా. అయితే మీరు ఆ అమ్మాయిని డూప్లికేట్ అని నమ్ముతున్నట్టేగా. మళ్ళీ అలాగే అంటున్నారు. కీడెంచి మేలెంచమన్నారు. ఒకవేళ కాటేస్తే పాపం అని చెప్తున్నాను మేడం. ఏం చేయమంటారు సార్? ఒక ప్రాణం పోకూడదనే మేము చెప్తున్నాం. ఆ అమ్మాయి వింటే కదా, మీరేమో లైవ్ సాక్ష్యం కావాలంటున్నారు. ఇంకెక్కడి నుంచి తీసుకురావాలంట? కరెక్టే మేడం, కాకపోతే మీరేం కంగారు పడకండి. పాము కాటేసే సిగ్నల్ ఇచ్చే ముందే దాన్ని లాగేస్తాను. దాన్నే మీరు ఒరిజినల్ కాదని నమ్మాలి. ఇదేదో బానే ఉంది మేడం, అలాగే చేద్దాం. ఓకే సార్, రేపొచ్చేయండి. ఏదో విధంగా రప్పిస్తారు మేడం మీరు. సరే, వచ్చేస్తాను. థ్యాంక్ యూ సార్, ఉంటాను. వస్తున్నారే. అమ్మయ్యా, ఒక ప్రాబ్లం తీరిపోయింది. మీరు చెప్పినట్టే కాటేసే ముందు దాన్ని లాగేద్దామమ్మా, మనకెందుకా పాపం. కరెక్టే గంగా,
వాళ్ళు ఉన్నట్టు మనం ఉండలేం కదా. రేపు గుడికెళ్లే వరకు జాగ్రత్తగా మాత్రం ఉండాలి. ఆ జిత్తుల మారి మంగ ఏదన్నా చేయగలదు. రాత్రికి రాత్రి మొత్తం మార్చేయగలదు. బీ కేర్ఫుల్. ఓం అష్టదిగ్బంధనాయ నమః. ఓం తూర్పు దిక్కు దిగ్బంధనాయ నమః. ఓం పడమర దిక్కు దిగ్బంధనాయ నమః. ఓం సర్వఢాకిని సర్వ దిగ్బంధనాయ నమః. నాగదిగ్బంధనం కాళీ. జై కాళీ. అయిపోయిందా అండి? ఇంకా కాటు వేయదు కదా? భైరవా ఇలా రామ్మా. కంగారు పడకు, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. భైరవా పాలివ్వు. ఆ పాలు ఇక్కడ పెట్టమ్మా. ఓం భీం భీమాయ నమః. ఓం కాలనాగిని నమః. రా నాగు రా. రారా నాగదేవత రా. రారా స్వామి, నేను పెట్టచ్చా? రా భైరవా. ముందుకు రామ్మా. పెట్టమ్మా. ఓం హ్రీం నాగళేకాయ నాగు రా. రా నాగు రా.
నాగు కాటే వెళ్ళేది స్వామి. ఇంకా వంశం వాళ్ళు కాకపోయినా ఎవ్వర్నీ కాటు వెయ్యదు. నా దిగ్బంధనంలో ఉంది. ఇక మీకు భయం లేదు. ధైర్యంగా రేపొచ్చి పాలు పోయండి. ఇలానే తాగి వెళ్ళిపోతుంది. థ్యాంక్స్ గురువు గారు, థ్యాంక్స్ అండి. ఎదిగోండి, ఈ డబ్బులు తీసుకోండి. వస్తాం గురువు గారు. ఏంటి మేడం, మేము రాకూడదు అనుకుంటాం, ఏదో విధంగా మీరు రప్పించేలా చేస్తారు. ఈ రోజు మీరు వేస్ట్ గా వెళ్లరు. నిజమైన వారసురాల్ని తెలుసుకునే వెళ్తారు. నేనే చూద్దాం. త్వరగా చూపించండి మేడం. రండి. నమస్కారం జగదీశ్వరి గారు. నమస్కారం పంతులు గారు. పూజ ఏర్పాట్లన్నీ సిద్ధంగా ఉన్నాయి. అలాగే పంతులు గారు. ఈ పుట్టకి ఎవరు పూజ చేశారు? నిన్నలేదే. అవునమ్మా. గుడి కదా, 100 మంది భక్తులు వస్తూ పోతూ ఉంటారు. ఎవరో చేసుంటారులే. ఇదేదో పెద్ద విషయమా? ముందు కార్యక్రమం మొదలు పెట్టండి. అవును, నేను రెడీ. ఏంటిది భయపడట్లేదు? అవును, చాలా ధైర్యంగా ఉంది. మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తుందిలే సిద్ధు. ఏంటి గుసగుసలాడుకుంటున్నారు? స్టార్ట్ చెయ్యండి. నాకేం అభ్యంతరం లేదు. ముందు నేనే పోస్తాను. నేను పోస్తా. సరే, అంత తొందరగా ఉంటే ఏం చేస్తావు? నువ్వే పోయి. నాగమ్మ, జమీందారు వంశస్థురాల్ని. నీకు పాలు పోస్తున్నాను, తాగు. హలో, పుట్టకి దండం పెడుతున్నావేంటి? పాలు పోయాల్సింది ఈ పుట్టకే కదమ్మమ్మా. ఎవరన్నారు? పొయ్యాల్సింది ఆ పుట్టకి. నిన్న ఏ పుట్ట అని అన్నారుగా? అన్నాను, ఈ పుట్టే అన్నాను. ఇందులో ఉన్నది సామాన్యమైనది. అందులో ఉన్నదే శక్తివంతమైన మహిమగల సర్పం.
తీసుకా పోయి పదండి. ఏయ్ చూస్తావేంటే పాలు పోయి. పాలు పోస్తే చస్తాను, పారిపోతా. ఎక్కడికి? నన్ను పెంచినమ్మా ఊరు నుంచి వస్తానంది, మర్చిపోయాను, వెళ్ళి తీసుకొస్తాను. హలో, చనిపోయిందని చెప్పావు కదా, ఎలా బతికేసింది? అమ్మ అన్నానా? కాదు, అమ్మమ్మ. ఒసై బామ్మ, కథలు పడకు, వచ్చి పాలు పోయి. చూసారా సార్, ఆ అమ్మాయి భయపడుతోంది. పొయ్యమ్మా, నువ్వు ఇప్పుడు పాలు పోయకపోతే మాకు అనుమానాలు వస్తాయి. పోస్తుంది సార్, పోస్తుంది. పొయ్యవే. చూస్తానే. కోట్ల ఆస్తే నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేస్తాను. పొయ్యి. ఏయ్ ఏంటా గుసగుసలు? ఆహా, ఏం లేదు, పోసేస్తుంది. గీత, హలో. ఇందాక ముందు గంగ పోస్తానందిగా, తనే ముందు పోయమని చెప్పండి. చెప్పాను కదా, నాకేం అభ్యంతరం లేదు, నేనే పోస్తాను. నిజాన్ని అందరికీ చూపించు.